దయచేసి న్యూస్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బ్యాక్గ్రౌండ్లో ఇలా ఒక టైటిల్ పెట్టినాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు చాలా బీభత్సంగా పడతా ఉన్నాయి. సో ఆఖరికి తెలంగాణ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించే కాడికి వచ్చింది. ప్రధానంగా కామారెడ్డి ఇలా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటలకు వెళ్ళి చర్చ జరుగుతూ ఉంది. ప్రే ఫర్ కామారెడ్డి అని చెప్పేసి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున అక్కడ వరద ఉధృతి పెరుగుతూ ఉంది. చెరువులు కుంటలు పెద్ద ఎత్తున ఉప్పొంగుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తుగా ప్రవర్తిస్తూ ఉంది. ఎక్కడా కూడా నాకైతే పూర్తి స్థాయిలో సహాయక చర్యలు తీసుకుంటున్నగా కనిపిస్తలేదు. మరి రేవంత్ రెడ్డి గారికి బీహార్కి వెళ్ళడం మీద ఉన్న సోయి, లేదంటే ఢిల్లీకి వెళ్ళడం మీద ఉన్న సోయి, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రధానమైన మంత్రులు ఇంత పొడుగు అంత పొడుగు అని చెప్పుకునే మునగాళ్లకు ఏ రకంగా కేసీఆర్ను బదనాం చేయాలి, ఏ రకంగా ఓట్లు పడేసుకోవాలన్న సోయి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద లేదని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. మరీ ముఖ్యంగా కామారెడ్డిలో గత 24 గంటలకెళ్ళి బీభత్సమైన వర్షపాతం నమోదవుతూ ఉంటే దాదాపు నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా అంత పెద్ద వర్షపాతం నమోదైందా లేదన్నంత ఆశ్చర్యంగా 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతా ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ ఇలా ఒక విషయం చెప్పాలి. మనోడు మనకే అవుతాడు, మందోడు మనకు గాడని ఒక సామెత ఉన్నది. మనోడు మనకైతాడు, మందోడు మనకు గాడని ఒక సామెత అవుతుందో అదే రకంగా కామారెడ్డి ప్రజలు ప్రధానంగా ఇలా ఏదైతే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు గెలిపించుకురో దానికి సార్థకం జరిగిందని నేను అనుకుంటా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున వర్షాలు పడతా ఉంటే ప్రభుత్వం రేవంత్ అన్న కామారెడ్డిలో పోటీ చేస్తా కానీ కామారెడ్డిలో ఉన్న ప్రజలు కనపడరా అని చెప్పేసి అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తారు. రాజకీయాల కోసం చేసే ఆలోచనలు తప్ప ప్రజల కోసం చేసే ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ లేవంటావు. ఇలా ఎవరైనా కామారెడ్డిపల్లి దిక్కంటే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కనిపిస్తాను. ఇలా ఊరూరు తిరుగుతాను, అక్కడ వరదలు ఎట్లా వస్తాను, అక్కడ ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతారని ప్రతి వార్తకు చేరి వాళ్ళ యొక్క బాగోలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే మనోడు కదా, మన ఇంట్లోడు కాబట్టి మందోడు కాదు కాబట్టి మరి వాళ్ళ గోసలు పట్టించుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం గాలికి వదిలేస్తే అరే నా అన్నదమ్ములు ఎట్లయిపోతారు, నాకు ఓట్లేసారు, నా కోసం సర్వస్వం దారిపోసారు అని చెప్పేసి ఇలా కాటిపల్లి వెంకటరావు గారు అక్కడ పర్యటన చేస్తున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి, వీడియోలు వస్తా ఉన్నాయి. మరి పేపర్ కామారెడ్డి అని దయచేసి ప్రతి ఒక్కరు ఈరోజు లైవ్ లో కామెంట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో మన బిడ్డలు మనతో పాటే బతికిన వారి ఇలా వర్షాల్లో వరదల్లో పెద్ద ఎత్తున ఇదైతా ఉంటే గతంలో మున్నేరు వాగులో ఖమ్మం ప్రజలను గాలి కొదిలేసిన సన్నాసులు ఇలా మెదక్ని కామారెడ్డి కూడా గాలి కొదిలేసినట్టుగా ఇలా కనిపిస్తాం. కాళేశ్వరం కమిషన్ పైన ఏ రకంగా ఎంక్వైరీ చేయాలి, ఏ రకంగా కేసీఆర్ ను బదనాం చేయాలి, ఏ రకంగా ఓట్లు వేసుకోవాలి, ఈ దాని మీద ఉన్న లత్కోర్సోది ప్రజలు బాధపడుతుంటే ప్రజలు గోసపడుతుంటే ప్రజల్ని ఎట్లా కాపాడలేదనేది సోయి లేదని ఇవాళ చెప్పొచ్చు. ఓడేమో ఢిల్లీకి తెస్తాడు, ఓడేమో బీహార్కి తెస్తాడు, ఆడికి పోయి తెలంగాణ ఎగురు పెడుతుంది, బంగారు తునికి అవుతుంది, తెలంగాణ రైజ్ అవుతుంది, సిగ్గు శరం అన్ని వదిలేసి చెప్పుకుంటారు. ఈడ పరిస్థితి చూస్తేనేమో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగమైపోతా ఉంది. మరి ఇలా టైటిల్ ఏం తీసుకుంటే పేపర్ కామారెడ్డి అని చెప్పి తీసుకోవడం జరిగింది. కామారెడ్డిలో ప్రజలందరూ ఇబ్బంది పడతారు, పెద్ద ఎత్తున రహదారులు కూడా మూసుకుపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. రహదారులు అయితే అసలు కనేపిస్తలేవు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయిందన్న సన్నాసులకి ఒక వీడియో కూడా పట్టుకొచ్చిన. అందుకే మరి ఈ మునగాళ్ళు ఎంత బ్రహ్మాండంగా ఎంత చక్కగా ఎగురు పెడుతురు గత 25 నెలలకి అనేది ఇలా తేలిపోతుంది కదా. సో మరి వీడియో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తే ఇది రివర్స్ పెట్టిరా కొంచెం, సో చూసే ప్రయత్నం చేయండి. ఇండ్లు ఇట్లా మునిగిపోయినాయి. ఇది చెరువు మొత్తం అందులోకి అలిగేలి వస్తా ఉంటే ఏమో రహదారి కూడా మూసుకపోయింది. అసలు రహదారి కనిపిస్తలేదు. ఇంత పెద్ద ఎత్తున ఇండ్లు మొత్తం మునిగిపోయినాయి, కార్లు మునిగిపోయినాయి. ఇట్లా మీకు 4-5 ఫ్లోర్ల బిల్డింగ్ ఉన్నాడు తప్ప ఓన్లీ భూమి మీదనే స్లాబ్ వేసుకొని బతికేటోడు ఆ ఇంట్లో మొత్తం నీళ్ళు వచ్చినాడు. ఓ 4-5 ఫ్లోర్లు వేసుకొని బతోడు ఏమన్నా అదృష్ట జాతకుడు. 24 గంటల కన్ను మూసి తెరిచే గ్యాప్లు ఎంత జరిగిపోయింది. 24 గంటల వ్యవధిలో నిన్న మనం మార్నింగ్ న్యూస్ చేసే టైంకి అంత ప్రశాంతంగా ఉంది కామారెడ్డి కానీ లేదంటే మెదక్ కానీ.
24 గంటలు తిరిగిపోతానికే మొత్తం లెక్క మారైపోయింది. అక్కడ ఎవడు కనిపిస్తాడు ఆపద బాంధవుడు, ఎవడు ఆపద బాంధవుడు? మరి కాంగ్రెస్ వాడు ఏడు తెచ్చిండు, ఏం ఎగురు పెడతాడు, ఏం ప్రభుత్వం నడిపిస్తాడు, ఏం పొడిచిండు, మరి ఏం బీకినది అర్థం కావట్లే. ఏంటంటే సమీక్షలు చేస్తాయి. ఈ సన్నాసులు ఏ సమీక్షలు చేసినా కూడా నేను చూడలే. సమీక్షలు చేసినాం, పట్టించుకుంటున్నాం, కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకుండు, నేను 20 గంటలు ఎగురు పెడతానా అని చెప్పేసి పనికి మాల డైలాగ్ చెప్పి తప్ప పని చేత కాలేలకు. ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం సంభవిస్తూ ఉంటే వారు గుక్కు బిక్కు అనుకుంటా ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని బతా ఉంటే వాళ్ళని పట్టించుకునే మానవులు లేడు. ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ వెదర్ వారిని ఒక అకౌంట్ నుంచి ఏమని పెట్టారు చూడరా, 500 mm అంటే 50 సెంటీమీటర్ రెయిన్ఫాల్ ఈవెన్ ఫ్రమ్ కామారెడ్డి. జస్ట్ కాంట్ డిస్క్రైబ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ కామారెడ్డి నౌ, ఇట్స్ జస్ట్ గెటింగ్ స్కేరీ అవర్ బై అవర్. అంటే ఒక్కొక్క గంటకు 50 సెంటీమీటర్ల వర్షపాతం మనం జనరల్ గా నిన్న చూసేది 9.8 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్ల వర్షపాతం మనం చూసేది. 50 సెంటీమీటర్ల వర్షపాతం పడుతుంటే గంటకు అక్కడ ఫస్ట్ నిన్న చేంజ్ అయిపోయినాయి. మరి ఈ రోజు మార్నింగ్ ఏ రకంగా ఉంది పడుతుంది మనకు తెలియదు. నిన్న సాయంత్రం నిన్న నైటు 9 నుంచి 10 గంటల దాకా ఈ స్థాయిలోనే వర్షాలు పడ్డాయి. నేను కనుక్కున్న దాన్ని బట్టి, నాకున్న సోర్స్ని బట్టి చెప్తా ఉన్నా. రాజంపేట కామారెడ్డి రికార్డెడ్ అని చెప్పేసి వస్తా ఉంది 50 సెంటీమీటర్ల వర్షపాతం. తర్వాత 136 సెంటీమీటర్లను 13.6 సెంటీమీటర్ల నుంచి 12 గంటల నుంచి 8 గంటల వరకు. అదే రకంగా 363 mm ఫ్రమ్ 8 నుంచి 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ రకంగా ఉంటుంది. అంటే నైట్ అర్ధరాత్రి 12 గంటలకు 13.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే మార్నింగ్ 8 గంటల వరకు 363 mm అంటే 36.3 సెంటీమీటర్ల వర్షపాతం. ఈ ఇంత పెద్ద ఎత్తున వర్షం పడ్డది జస్ట్ 12 గంటలలో చేంజ్ అయిపోయింది కథ. మనం 10, 13, 15 అంటే మనం జనరల్ గా చూస్తూ ఉంటాం 17 సెంటీమీటర్ల వర్షపాతం అని. 36,000, 40,000, 50 సెంటీమీటర్లు ఈ రాజంపేట అనే ప్రాంతంలో నమోదు అయింది, రికార్డ్ అయింది ఆల్రెడీ. మా అన్న ఏం చేస్తాడు తెలుసా, బీఆర్ పోయి కాంగ్రెస్ చిందరమ్మ రాజ్యం పట్టుకొచ్చి డిగ్రీ పెడుతుండు, ఆ డిగ్రీ పెడతాడు మునగాడు వచ్చింది. మరి ఇది వస్తామే, ఇది వస్తేంది ఈ బలిసి ఓడేసినాడా, కండకారం ఎక్కి బలిసి మస్తు ఎక్కువై ఓ అమ్మ ఇందిరమ్మ రాజ్యం ఎగిరి పెడతా అనుకొని ఓటేసింది కదా మరి వాడు. అందువల్ల వాడు అనుభవించాలి. తెలంగాణ నాశనం అయిపోవాలి, బీఆర్ పండుకొని ఇక్కడ ఒడిసి ఇప్పుడు ఈ మొగోళ్ళ గవర్నమెంట్ పట్టుకొచ్చి ఆ డిగ్రీ పెట్టాలి. ఇప్పుడు ఈడ పెట్టింది సరిపోతలే కదా, ఈడ ఎగురు పెట్టింది ఎక్కువ కానీ ఆ ఎగురు పెడతాను వేయండి. మరి సమీక్ష పెడతారు, సమీక్షనా జరాగరా ఇగో మైండ్ బాగింగ్ 49.9 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ ఇన్ జస్ట్ 14 hours. దాదాపుగా 50 సెంటీమీటర్లు వేసుకోవచ్చు. దిస్ ఈజ్ మోర్ దెన్ డిజాస్టర్. ఏమైనా ఫ్లడ్స్ వచ్చి గతంలో మున్నేరు కానీ లేదంటే అటు పోతే ఏపీలో ఎట్లయితే ఫ్లడ్స్ వస్తూ ఉంటాయో దానికంటే ఒక రకంగా పెద్దదే. ఒక డిజాస్టర్ కంటే పెద్ద ఎత్తున వర్షపాతం 14 గంటలకు నమోదైంది. ఇక ఏం లేదు కానీ పైన జగ్గు పట్టుకొని పోసినట్టే పడుతుంది. ఇంకా పచ్చి చెప్పాలంటే పైన గౌ పట్టుకొని నీళ్ళు పోసినట్టు పడుతుంది వర్షం. వర్షంలోకి వాళ్ళే డైరెక్ట్ బోర్ పెట్టి ఇక కొట్టినట్టుగా పడది. అంత పెద్ద ఎత్తున వర్షం పడుతుంది. కానీ మా అన్న ఏం చెప్తాను, ఇందిరమ్మ రాజ్యం మంగళారతి పరులు వలుపుతారు రేపు. అక్కడ జనాలు తెచ్చినాక వాళ్ళందరికీ సావులకు మంగళారతి వలుపుతారు. అప్పుడు వస్తుంది ఇందిరమ్మ రాజ్యం. The scary part is that extreme rains to continue in Kamareddy method for 3 to 4 hours అని చెప్పేసి వస్తా ఉంది. అంటే నిన్న సాయంత్రం వరకు వారుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి వర్షం పడుతుందా లేదు, ఇన్కేస్ ఎవరైనా కామారెడ్డి నుంచి మన లైవ్ చూస్తే నాకు కామెంట్ చేయండి. ఇక ఇంకేందా హై ఛాన్సెస్ టు క్రాస్ 55 సెంటీమీటర్ నుంచి 60 సెంటీమీటర్ రెయిన్ఫాల్ మార్కు స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పేసి నిన్న సాయంత్రం చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ తెలియదు, నేను అందుకే నిన్నటి వరకే మాట్లాడతాను. దిస్ రిమైండ్స్ మీ ఆఫ్ ద గ్రేట్ భూపాలపల్లి ఫ్లడ్స్ ఇన్ 2023 వేర్ చిట్యాల్ రికార్డెడ్ 60 సెంటీమీటర్లు గతంలో 2023 జూలై 27 తారీఖు నాడు నమోదైంది. దాని మించి 60 సెంటీమీటర్లు మించి వర్షపాతం నమోదైనట్టుగా అయ్యే అవకాశం అని చెప్పేసి నిన్నటి వరకు సమాచారం ఇచ్చారు. సో ఇంత పెద్ద ఎత్తున వర్షం నమోదవుతా ఉంటే కామారెడ్డిలో పోటీ చేసిన మునగాడు
మన అన్న యనుమల రేవంత్ రెడ్డి కామారెడ్డిని గాలికి వదిలేసింది. ఏ సత్యం మనకేంద్ర అనుకున్నాను. కానీ అక్కడ ప్రజలు ఏం చేశారంటే ఇద్దరు ముఖ్యమంత్రులు నిలబడి వచ్చినా సరే నాకు వద్దురు నాయన, మావోడే మాకు ముద్దు, మందోడు మాకు వద్దన్నందుకు మరి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు స్థానికుడు కావడం, అక్కడ ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి ఆయన సర్వస్వం దారపోసి వాళ్ళ కోసం పనిచేస్తా ఉన్నాడు. ఆయన వ్యవహార శైలి చాలా పద్ధతిగా ఉంటుంది. వాస్తవం చెప్పాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క రాజకీయ నీతి చాలా డిఫరెంట్ గా ఉంటుంది అందరితో పోలిస్తే. సో అంత పద్ధతిగా చేస్తా ఉండు. ఇప్పుడు ఆయన పైన ట్రోలింగ్ చేస్తాడు సన్నాసులు తప్ప పని చేస్తలేరు. ఎవరైతే సన్నాసులో ట్రోలింగ్ చేస్తారో నిన్న రాత్రి చూస్తాను ఎక్కడ కాటిపల్లి వెంకటరమణ ఒరే సన్నాసునా వాడు సావుర్య మీరు, వాడు చచ్చి వాడు కళ్ళు మింగినయేమో మరి కళ్ళు తెలుసుకొని చూడ సన్నాసులు అని చెప్తున్నా. సోషల్ మీడియా వీడియో ఏ అర్థం వస్తే ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడితే ఎక్కడ ప్రజలు కోసపడితే ఆడ కాటిపల్లి వెంకటరమణ ఉంటున్నాడు. అది ఆయన యొక్క హిస్టరీ, ఆయన యొక్క ట్రాక్ రికార్డు. మీరేందిరా ఓ ఢిల్లీ చెప్తాడు, ఓడేమో ఆడి చెప్తాడు, ఓడేమో ఇటు చెప్తాడు, మీరు ఇందిరామ రాజ్యం అని ఎగురు పెడతారని చెప్తారు. ప్రజల్ని రాబి రంపం పెట్టే సన్నాసులు పని చేయొచ్చు పని విమర్శలు చెప్తారు. మీ బతుకుల మానవాడ మీద బతుకు మీదో రాజకీయం, దీనికంటే ఇక వేరే పని చేసుకోరు రాజకీయం కంటే. ఇంత పెద్ద 60 సెంటీమీటర్ల వర్షపాతం అర్థం చేసుకోరా. ఇక ఏం జరిగి మనం ఇప్పుడు చూసినాం ఆ రికార్డులలో. నేను దాదాపు 20 నెలలు అవుతుంది వార్తలు బట్టి. 20 నెలలకెళ్ళి ఇన్నిసార్లు వర్షాలు పడ్డాయి కానీ ఇంత పెద్ద ఎత్తున వర్షం నేర్చులే. డైరెక్ట్ కుండ పెట్టి పోసేట్టుంది, కుండ పొక్క కొట్టినట్టు అయిపోయింది. ఆ స్థాయిలో వర్షం పడుతుంటే మా అన్న బీహార్లో రాహుల్ అటుపక్క, ప్రియాంక ఇటుపక్క, మా అన్న మధ్యలో ఇట్లా ఊపుతాడు. మనం చూతగాలం చేసి అడిగిపోయి ఊపుతాడు. ఇక్కడ సంసారం ఎవరు పెడతారు చేత కాదు. మళ్ళీ ఇక్కడ సంసారం గాలి కొదిలేసి అంటే ఇంకో నాకేమో గలీసి సామెతలు వస్తాను. ఇంత గెలువు ఫస్ట్, ఇంత గెలిచినాక రచ్చ గెలుచుడా సచ్చుడా అడిగిపోయి పొడుచుడా నువ్వు వీకుడా చూద్దాం తర్వాత. కానీ ఫస్ట్ ఇంట్లో గెలిచినాక మాట్లాడదాం. తెలంగాణ నాశనం అయిపోతాం, తెలంగాణ ఆగమైపోతుంది నీ రాజ్యంలో మనవాడ నీకు ఓటేసిన పాపానికి. దాని సంగతి ఏదైనా చూసి తర్వాత పోయి నువ్వు ఏదన్నా మాట్లాడుకో, మాకేం అభ్యంతరం లేదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటలకెళ్ళి కామారెడ్డి కానీ మెదక్ కానీ ఆగమైపోతా ఉంది. ఆవేదన ఎదుగుతారు అక్కడ ప్రజలు. కానీ మన అంటనే ఇందిరమ్మ రాజ్యం అని అది తెచ్చింది. మరి ఇప్పుడు అది ఎప్పుడు వస్తాడో మరి ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇంకా ఈ మొగోళ్ళు రాసుకుంటూ చూడాలి వార్త. ఇప్పుడు ఈ మొగోళ్ళు పొడుగు రాస్తారు. జరాగడి ఫస్ట్ ఒక డైలాగ్ చూపిస్తా. సమీక్షిస్తున్న మంత్రులు ఉత్తము సీతక్క పొంగులేటి ఏదో చూపించున్నా చూపిరా సమీక్షలు. ఏ సమీక్షలు చేస్తారు నాకు ఎప్పుడు మీ అడ్రస్ అని చెప్పి నాకు వచ్చి చేస్తాం. పందికొక్కులేక తిని పంతారు మీరు. సమీక్షలు పెట్టి నేను పీకింది ఏం లేదు ఆడ. పందికొక్కులేక తిని పంతురు అంతే. ఎవరు నమ్ముతాడా మీరు సమీక్షలు చేసినట్టే. ఇప్పుడు ఈ వార్తకు కింద ఇంత పొరుగు డైలాగ్ ఇంత పొరుగు వార్త చేసి సమీక్షలు చేసారు. మునగాళ్ళు దొరికారు ముగ్గురు. ఓడే తిక్కలో రుమాలు పట్టుకొని తిరుగుతాడు, ఓడేమో నీళ్లు వాటర్ కలిసి అంటాడు, ఓడే చెట్టు గుద్దుకొని యాక్సిడెంట్ అయి చచ్చిపోయినంటారు. ఇటువంటి మేధావులు మీరు ముఖ్యమంత్రులు మంత్రులు అయ్యి ఇంకా మమ్మల్ని రాబి రంపాన పెట్టకపోతే మీరు వీకి ఎగురు పెడతారు. ఇంకా మా నాశకాలం తెచ్చుకున్నాం. మా నాశనానికి కట్టపేరు మరి సపరేట్ హెలికాప్టర్ కట్టపేరు. బీహార్ కాబట్టి ఢిల్లీ గడ్రి, ఢిల్లీ నుంచి మళ్ళీ కేరళ గడ్రి, కేరళ నుంచి మళ్ళీ వయనాడు గడ్రి. మే జాగిరి అని పోతున్నది. తెలంగాణ సొమ్ము తీసుకపోయి ఆడ ఢిల్లీలో కప్పలు పెట్టారు. ఓనికి ఏమో సపరేట్ అనుకో. మా అన్న ఎకనామిక్ క్లాసులు ఎక్కుతారు విమానం, అందుకే ప్రత్యేక విమానం పెట్టుకొని బీహార్ వచ్చిండ. మన అయ్యా జాగిరి కడుతున్నాం బీహార్లో. ప్రియాంక గాంధీని రాహుల్ గాంధీని ఇద్దరు విమానం ఎక్కించుకొని తిరుగుతానికి మనం పైసలు పెట్టినాం తెలంగాణడు. బీహార్లో ఎన్నికల ప్రచారం కోసం మనం భయపెట్టాలనా? ఇందిరమ్మ రాజ్యం అయ్యో దీని పేరు ఇందిరమ్మ రాజ్యం. ఇది అవసరం లేదు. జనం రాస్తే మనకేంది పాటు సస్తి సావని వాళ్ళ రాత పాలన ఏం చేస్తారు మరి? మెదడు వార్త ముంచెత్తిన వాన మెదకు కామారెడ్డి జిల్లాలు అతలాకుతలం అవుతా ఉన్నాయి. జలదిగ్బంధంలో జూప్ సింగ్ తాండా ఉన్నది. ఇక నిజాం సాగర్ లోని బొగ్గు కుడిచే వాగులో చిక్కుకున్న 5 మనుషులు, కాపాడిన అగ్నిమాపక సిబ్బంది. బిక్కనూరులో కొట్టుకుపోయిన రైల్వే ట్రాకు, పలు రైళ్ల రద్దు, నీట మునిగిన పంట పొలాలు, నార్సింగి వద్ద నీట ఉన్న జాతీయ రహదారి. అర్థమైనా జాతీయ రహదారి కూడా మునిగిపోయింది. హైదరాబాద్ నిజామాబాద్ హైవే మూసివేసినట. ఇంతవరకు వర్షాలకు సంబంధించిన వార్త ఇట్లా ట్రాక్ల కింద పోతాను. రైల్వే ట్రాక్ల కింద హైవేలు లేవు, రైల్వే ట్రాకులు లేవు, ఇండ్లు లేవు, నదులు లేవు, కాలువలు లేవు, ఏ లేవు, అన్ని కొట్టుకుపోతాను.
మనం ఏం చేస్తాను సమీక్షలు పెడుతున్నాం ఏడా ఒక ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని వీకినట్టు మనం ఈడ ఢిల్లీలో వండుకొని వీక్తాను ఇప్పుడు. ఎందుకంటారు మరి కాంగ్రెస్ కర్రగాల్సి వాతావరణం ఇంకొక ఇటువంటి రుచా పనులు చేస్తున్నారు కాబట్టి మరి ప్రజలు ఇలా ఆగ్రహాలకు లోనవుతారు. ఇంకా నేడు మెదకు కామారెడ్డిలో పాఠశాల బంద్ విద్యాశాఖ ప్రకటించింది. ఎవరు ప్రకటించినోడు? విద్యాశాఖ ప్రకటించింది. మా మంత్రి ఉండా ఇక్కడ, తెలంగాణ విద్యాశాఖ మంత్రి ఉండా? కామారెడ్డిలో బడులు కాదా ఫస్ట్ బంద్ చేయవలసింది? బడులు కాదు, అక్కడ ఫస్ట్ ప్రాణాలు కాపాడరు. ఉనక దమ్ము ధర కాంగ్రెస్ ఫస్ట్ ప్రాణాలు కాపాడరా? అది చేత కదా? ఏం మీకేం చేత అయితే పడరు? పందికి ఒక్కలేక తినరు ఒక్కొక్కడు మా సొమ్ము. అప్పట్లో పెరిగింది 5 ఏళ్ళు, ఇంకా సంపాదించుకోరి, ఫుల్ సంపాదించుకోరి, ఇంకా నాశనం అయిపోతారు మీరు. ఇంకుంటారు ముందర. నర్మదా వాగులో రైతు గల్లంతైండు. రైతులు 545 546 లెక్క వచ్చింది. వాళ్ళందరూ చస్తేనే లెక్క రాలే. ఒకరు చస్తే మాకేంది? రైతులు ఎంత చస్తే అంత మంచిదే కాంగ్రెస్ కి. చస్తే మంచిదే కదా, అదృష్టమే, దిశ లేకుండా ఉంటది. ఇంకా ఇప్పుడు ఇంతవరకు ఉన్నదే వాగులో ఒక డాక్టర్ కూడా చనిపోయిండు. ఇది పక్కన పెడితే జర రావిరి